నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎంజీ స్పెషల్. ఈరోజు మన టాపిక్ మహేష్ బాబు గారి గురించి. ఫ్రెండ్స్, మన టాలీవుడ్లో ఎంతమంది హీరోస్ ఉన్నా అందులో మహేష్ బాబు గారు మాత్రం ఒక స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే మన టాలీవుడ్లో ఏ హీరోకి లేని కొన్ని రికార్డ్స్ మన మహేష్ బాబు గారి పేరు మీద మాత్రమే ఉన్నాయి. అవి ఏంటంటే, మహేష్ బాబు గారు ఇప్పటి వరకు తన కెరియర్లో ఏ ఒక్క రీమేక్ మూవీలో కూడా నటించలేదు. కానీ మహేష్ బాబు గారి చాలా సినిమాలు అటు బాలీవుడ్లో కానీ, ఇటు కోలీవుడ్లో కానీ, ఇంకా చాలా ఫిలిం ఇండస్ట్రీస్లో రీమేక్ చేశారు. అలాగే కేవలం మహేష్ బాబు గారు మాత్రమే అన్ని జోనర్లో సినిమాలు నటించారు. అవి ఏంటంటే మురారి ఫ్యామిలీ డ్రామా, టక్కరి దొంగ కౌబాయ్, నిజం రివెంజ్ డ్రామా, నాని సైన్స్ ఫిక్షన్, కలేజా సోషియో ఫ్యాంటసీ, బిజినెస్ మ్యాన్ గ్యాంగ్స్టర్, పన్నేనొక్కడినే సైకలాజికల్ థ్రిల్లర్, శ్రీమంతుడు సోషల్ మెసేజ్, భరత్ అనే నేను పొలిటికల్ డ్రామా, మహర్షి బిజినెస్ మ్యాన్ అండ్ ఫార్మర్, సరిలేరు నీకెవ్వరు ఆర్మీ బ్యాక్గ్రౌండ్, ఇలా ఇంకా చాలా సినిమాలు తీశారు. అలాగే యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ సాధించిన తెలుగు సినిమాగా శ్రీమంతుడు సినిమా రికార్డు సృష్టించింది. మరో విషయం ఏంటంటే, టీవీలో అత్యధికంగా టెలికాస్ట్ అయిన తెలుగు సినిమాగా అతడు సినిమా నిలిచింది. రిలీజ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా మురారి సినిమా ఈ ఘనత సాధించింది. మరో ఎవరికి తెలియని ఇంకో విషయం ఏంటంటే, ఈ రిలీజ్ మూవీస్ను పండుగలకి అలాగే పుట్టినరోజు రిలీజ్ చేసే ట్రెండ్ని మహేష్ బాబు గారు నటించిన పోకిరి సినిమా నుంచి ప్రారంభమైంది. మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూస్లో బాలీవుడ్ నుంచి అలాగే హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి, కానీ మహేష్ బాబు గారు మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద ఉన్న అభిమానంతో వాటిని సింపుల్గా రిజెక్ట్ చేశారని చెప్పారు. ఫ్రెండ్స్, మహేష్ బాబు గారి నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఇప్పటికీ కూడా పోకిరియే. మరి మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి.